హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ని చూద్దాం. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ హ్యూమన్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ, ప్రో న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? మైటోకాండ్రియల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, సాధారణంగా మైటోకాండ్రియల్ డిసీజెస్ అనేటటువంటివి తల్లి నుంచి పిల్లలకి, పుట్టబోయేటటువంటి పిల్లలకు వస్తూ ఉంటాయి. సో వాటిల్ని ప్రివెంట్ చేయడం ఎవరికి? పుట్టబోయేటటువంటి పిల్లలకి. దీన్నే ప్రో న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అని అంటారు. సో జనరల్గా మనం చాలా డీప్గా చదివేస్తూ ఉంటాం, వాడేమో పైన క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. కాబట్టి టర్మినాలజీ అండ్ ఇట్స్ అండర్స్టాండింగ్ అనేది చాలా క్రూషియల్ ఫ్యాక్టర్ అవుతుంది ఎగ్జామ్స్కి. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దే విల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. సో ఇక ఈరోజు టాపిక్లోకి కనుక మనం వెళ్తే, ఈ రామ్సార్ సైట్స్కి సంబంధించి జనరల్గా మనకి రామ్సార్ కన్వెన్షన్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. రామ్సార్ కన్వెన్షన్ మనం గతంలో కూడా ఒక 2-3 క్లాసులు చేసినట్టుగా గుర్తు నాకు. సో రామ్సార్ కన్వెన్షన్ అనేటటువంటిది 1971 ప్రాంతంలో ఇరాన్లో రామ్సార్ అనేటటువంటి ప్రాంతంలో జరిగింది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. నేను దాని వివరాలు మీకు చెప్తాను. ఇది సాధారణంగా వెట్లాండ్స్ గురించి మాట్లాడుతుంది. వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలు. ఈ వెట్లాండ్స్ ఎన్ని రకాలుగానే ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వ్యవసాయ భూములను కూడా వెట్లాండ్స్ అంటాం. సో ఇట్లా ఇంపార్టెంట్ వెట్లాండ్స్ని ఇది కొన్ని కన్వెన్షన్లో పెట్టి దాని తాలూకా కన్జర్వేషన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇందులో మాంటెక్స్కో రికార్డ్ అని ఒకటి ఉంది, దట్ ఆల్సో వి విల్ సీ. సో అయితే ఇప్పుడు 2 కొత్త సైట్లను ఇందులో యాడ్ చేశారు కాబట్టి మనం దాని గురించి మాట్లాడితే, ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ మనకి ఈ యొక్క 2 న్యూ వెట్లాండ్స్ని, ఒకటి పట్నా బర్డ్స్ శాంచురీ ఉత్తరప్రదేశ్లో ఉంది ఇది, అలాగే చర్రీ దండ్ వెట్లాండ్ రిజర్వ్ ఇది గుజరాత్లో ఉంది. ఈ రెండింటిని కూడా వరల్డ్ వెట్లాండ్స్ డే రోజు మనకి 2026లో దీన్ని యాడ్ చేయడం జరిగింది. సో ఇండియా రామ్సార్ సైట్స్ ఇప్పుడు గతంలో 89 ఉన్నప్పుడు మనం ఒక క్లాస్ చేసినట్టున్నాం, తర్వాత ఒక 4 ఎన్నో యాడ్ అయ్యాయి, ఇప్పుడు మొత్తానికి అవి 98కి వచ్చాయి. అంటే 2014 నుంచి చూసుకుంటే మన రామ్సార్ వెట్లాండ్ సైట్స్ 276% పెరిగాయి. సో జనరల్గా మనకి ఇట్లాంటి ఇంట్రొడక్షన్ ఆస్పెక్ట్స్ మీద మనకి ఎక్కువగా క్లాసెస్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ముందుగా కనుక మనం చూస్తే, ఇప్పుడు ఇచ్చినటువంటి వెట్లాండ్ సైట్స్లో ముఖ్యంగా గుజరాత్లో కొత్త వెట్లాండ్ సైట్స్ ఈ చర్రీ దండ్ బర్డ్ లైఫ్ శాంచురీ కచ్ ప్రాంతంలో ఉంది ఇది. అలాగే గుజరాత్లో ఉన్నటువంటి మిగతా వెట్లాండ్ సైట్స్ కూడా ఉన్నాయి. సో అలాగనే మనం కనుక ఒకసారి రామ్సార్ కన్వెన్షన్ గురించి కనుక మాట్లాడితే, సో దీన్నే మనము కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ అని కూడా అంటారు. సాధారణంగా ఈ చిత్తడి నేలను కాపాడడానికి వచ్చినటువంటి ఒక ఒప్పందం. ఇది 1971లో రామ్సార్ అనేటటువంటి ప్రాంతంలో ఇది వచ్చింది కాబట్టి రామ్సార్ కన్వెన్షన్ అంటారు. కన్వెన్షన్ అయితే 1971లో వచ్చింది, కానీ అమల్లోకి వచ్చింది మాత్రం 1975. సాధారణంగా ఏంటంటే దేశంలో జాతీయ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వెట్లాండ్స్ ఏవైతే ప్రాముఖ్యమైన ఉంటాయో వాటిని రామ్సార్ లిస్ట్లో యాడ్ చేస్తారు. అట్లాగనే ప్రపంచంలోనే అత్యధిక పెద్ద రామ్సార్ సైట్ ఏది అంటే పంతానల్ అనేటటువంటి ఒక ప్రాంతం. కొంతమంది పంతనల్ రకరకాల పేర్లతో పిలుస్తారు, ప్రొనౌన్సియేషన్ నా ఉద్దేశం. ఇది సౌత్ అమెరికాలో, దక్షిణ అమెరికాలో ఉంది. దాంతోపాటుగా 1990లో మాంట్రెక్స్ రికార్డ్ అని ఒకదాన్ని తీసుకొచ్చారు. మాంట్రెక్స్ రికార్డ్. ఈ మాంట్రెక్స్ రికార్డ్ని స్విట్జర్లాండ్లో 1990లో తీసుకొచ్చారు. ఇదేంటంటే బేసికల్గా రామ్సార్ కన్వెన్షన్లో వచ్చినటువంటి కొన్ని సైట్స్ ఎక్కువ ఇంపార్టెన్స్, అంటే ప్రియారిటీ కన్జర్వేషన్, అంటే వీటిని కనుక కాపాడకపోతే ఇంకా అవి చచ్చిపోతాయి. సో వీటిల్ని కాపాడేటటువంటివి అంతర్జాతీయ స్థాయిలో ఈ మాంట్రెక్స్ రికార్డ్లో పెడతారు. అయితే అసలు వెట్లాండ్ అంటే ఏంది? దీనికి రామ్సార్ కన్వెన్షన్లోనే ఒక డెఫినేషన్ ఇచ్చారు. అదేంటంటే, ఏ ప్లేస్ ఇన్ విచ్ ల్యాండ్ ఈజ్ కవర్డ్ బై వాటర్. ఏదైనా ఒక ప్రాంతంలో ఆ ప్రాంతం కనుక నీటి చేత కప్పబడి ఉంటే, అది ఎట్లయినా కావచ్చు, ఉప్పు నీరు కావచ్చు, ఫ్రెష్ వాటర్ కావచ్చు, లేదా రెండిటికి మధ్యలో కావచ్చు, సీజనల్లీ కావచ్చు, పర్మనెంట్లీ కావచ్చు, దేన్నైనా సరే వెట్లాండ్ అని అంటారు. సో అంటే నదులు కానీ, చిత్తడి నేలలు కానీ, బాగ్స్ కానీ అంటే నీరు నిల్వ ఉండిపోయే ప్రాంతాలు, మ్యాంగ్రూవ్స్ కానీ, అలాగే మడ్ ఫ్లాట్స్ అని అంటారు, మట్టితో కప్పబడి బాగా తడిగా ఉంటాయి అవి కానీ, పాండ్స్ కానీ, చెరువులు కానీ, స్వామ్స్ కానీ, బిలబాంగ్స్, లెగూన్స్, లేక్స్, ఫ్లడ్ ప్లైన్స్ అన్నీ రామ్సార్లోకే వస్తాయి. అంటే ఈ క్రింది వాటిలో ఏది రామ్సార్ వెట్లాండ్ డెఫినేషన్లోకి వస్తుందంటే సాధారణంగా మనకి ఆల్ ద అబౌవ్ ఆన్సర్ వస్తుందన్నమాట.
సో వరల్డ్ వెట్లాండ్ డే కూడా మనకి ఫిబ్రవరి 2న చెప్తూ ఉంటారు, కానీ మనకు అప్పుడు కొంచెం ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నేను ఆ రోజు కొంచెం ఈ టాపిక్ చేయలేకపోయాను. అలాగనే భారతదేశం అనేటటువంటిది 1975లోనే రాలేదు. భారతదేశంలో రామ్సర్ కన్వెన్షన్ అమల్లోకి వచ్చింది మాత్రం 1982. గతంలో మనకి 85 రామ్సర్ వరకు ఉండేవి, అవి పెరిగి ఇప్పుడు 98 రామ్సర్ వరకు వచ్చాయి. చిలికా లేక్ ఇలాంటివి కూడా రామ్సర్ కన్వెన్షన్స్లో ఉన్నాయి. కానీ ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ మనకి భారతదేశంలో కూడా ఉన్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయంలో చేసినటువంటి ఇతర ఫ్రేమ్వర్క్స్లో కూడా భారతదేశం భాగస్వామ్యంగా ఉంది. అందులో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో, నేషనల్ వెట్లాండ్ డేకి సంబంధించి కొన్ని రూల్స్ను కూడా 2017వ సంవత్సరంలో తీసుకొచ్చారు. అంటే ఈ యొక్క వెట్లాండ్స్ని ఎలా మేనేజ్ చేయాలి అనేటటువంటి అంశం పైన ఇది ఉంటుంది. సో భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద రామ్సార్ సైట్ మనకి సుందర్బన్ అడవులు, మీ అందరికీ తెలిసింది, వెస్ట్ బెంగాల్లో ఉంది. అతి చిన్నది ఏంటంటే వెంబనూర్ వెట్లాండ్ అని చెప్పేసి తమిళనాడులో ఉంది. వెంబనూర్ వెట్లాండ్ ఇది తమిళనాడులో ఉంది. అత్యధికంగా ఏ రాష్ట్రంలో రామ్సార్ సైట్లు ఎక్కువ ఉన్నాయి ఇది కూడా అడుగుతాడు. తమిళనాడులోనే మనకి 14 రామ్సార్ సైట్లు ఉన్నాయి. మాంటెక్స్క్యూ రికార్డులో ఉన్నటువంటి రామ్సార్ సైట్స్ ఏంటంటే కెలిడియో నేషనల్ పార్క్ రాజస్థాన్, లోక్తక్ లేక్ ఫ్లోటింగ్ లేక్ అని అంటారు. దీని మీద గతంలో ఇచ్చాడు. కేబుల్ లామ్జో అనేటటువంటి ఒక ఈ కేబుల్ లామ్జో నేషనల్ పార్క్ కాదు, అది కేబుల్ లామ్జో అని ఉంటుంది. అదొకటి మణిపూరి లోక్తక్ లేక్లోనే ఉంది. అక్కడ డాన్సింగ్ డీర్ అనేటటువంటిది ఒకటి ఫేమస్. సో ఈ ప్రశ్నలే మనకి సాధారణంగా ఎగ్జామినేషన్లో అనేక సార్లు అడిగాడు, మళ్ళీ అడగడానికి అవకాశం ఉన్న ప్రశ్నలు. మరి ఇప్పుడు న్యూస్లో ఎందుకుంది? ఇది బ్యాక్గ్రౌండ్ అర్థమయ్యే ఉంటుంది మీకు. మరి ఇప్పుడు న్యూస్లో ఎందుకుంది? 2 కొత్త సైట్స్ వచ్చాయి, ఆల్రెడీ చెప్పాను. పట్నా బర్డ్ సాంచురీ, చర్రీ దంద్ వెట్లాండ్ సాంచురీ. సో ఈ రామ్సర్ కన్వెన్షన్లో కనుక మనం చూస్తే, అఫ్కోర్స్ ఇందాక చెప్పినట్టుగా 1971లో వచ్చినటువంటి రామ్సర్, ఇండియా దీనికి 1982లో కాంట్రాక్టింగ్ పార్టీ అయింది. ఇదేంటంటే బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని రక్షించుకునేందుకు ఈ మోడల్ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేస్తారు. దీనివల్ల లైవ్లీహుడ్స్ కూడా సుస్థిరంగా ఉండాలనేటటువంటి దీని యొక్క ఉద్దేశం. అయితే మనం ఇప్పుడు యాడ్ చేసిన 2 రామ్సర్ కన్వెన్షన్స్ గురించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ముందుగా ఈ చర్రీ దండ్ కన్జర్వేషన్ రిజర్వ్ అనేటటువంటిది ఏంటంటే, ఇది బన్నీ గ్రాస్లాండ్స్. గ్రాస్లాండ్స్ అంటే ఏంటి? మనకు ఉండేటటువంటి ఈ యొక్క గడ్డి ఉండేటటువంటి ప్రాంతం ఉంటుంది కదా, గ్రాస్లాండ్స్. ఆ బన్నీ గ్రాస్లాండ్స్. కచ్ ప్రాంతం, మనకి మగధీర సినిమాలో ఆ ఉప్పు ప్రాంతాలు ఉంటాయి చూడండి, అది కచ్. ఈ రెండింటికి మధ్యలో ఇది సెలైన్ వెట్లాండ్ ఉంది. ఇది వర్షం పడినప్పుడు ఉప్పు నీరుతో ఉన్నటువంటి సరస్సులాగా ఇది ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఇది దాదాపుగా మాన్సూన్ సీజన్లో 80 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. అదే మీకు సమ్మర్ వచ్చేసేటప్పటికి మొత్తం ఎండిపోతుంది. గుజరాత్లో ఉన్నటువంటి ఓన్లీ కన్జర్వేషన్ రిజర్వ్ ఇది. సో కాబట్టి రకరకాలుగా ఈ యొక్క రిజర్వ్ దగ్గర రకరకాల బర్డ్స్ ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో ఇదేంటంటే వాటర్ ఫౌల్ అనేటటువంటి దానికి వింటరింగ్ గ్రౌండ్ ఈ బర్డ్కి, రైట్. సో అట్లానే అక్కడ కొంగలు ఎక్కువగా కనిపిస్తాయి. దాదాపుగా 30,000 కొంగలు కనిపిస్తాయట. లార్జ్ పాపులేషన్స్ ఆఫ్ గ్రేటర్ అండ్ లెస్సర్ ఫ్లెమింగోస్, పెద్ద పెద్ద రెక్కలు ఉంటాయి ఫ్లెమింగోస్, ముక్కు పొడుగ్గా ఉంటుంది. ఈ ఫ్లెమింగోస్ కూడా ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తాయి. సో బ్రీడింగ్కి లేదా ఆ పిల్లల్ని పెంచడానికి, గుడ్లు పొదగడానికి రకరకాల అనమాట. సో అట్లా ఈ కన్జర్వేషన్ రిజర్వ్ని ఇప్పుడు వెట్లాండ్గా ప్రకటించారు. ఏదో 1-2 పాయింట్లు మనకి ఒక స్టేట్మెంట్ని ఎలిమినేట్ చేయడానికి ఉపయోగపడిన ఎగ్జామినేషన్లో మనం ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. అలాగనే రెండవది కనుక మనం ఇందులోనే పాయింట్ కనుక చూస్తే, ఇప్పుడు ఇక్కడ క్రిటికల్లీ ఎండేంజర్డ్ సోషబుల్ లాప్వింగ్ అంటే సాధారణంగా మనకి IUCN అని ఒక రిపోర్ట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ అండ్ నేచర్ అని. అందులో క్రిటికల్లీ ఎండేంజర్డ్ సోషలబుల్ లాప్వింగ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అనేటటువంటిది ఇచ్చేటటువంటి ప్రమాదకరమైన గుర్తింపు. ఇప్పుడు ఏదైనా ఒక యానిమల్ చనిపోతూ ఉంటే లేదా మొత్తానికి చనిపోతే దాన్ని ఎక్స్టింక్ట్ అంటారు. భారతదేశంలో చిరుతపులులు ఎక్స్టింక్ట్, చిరుతపులులు అంటే చీతా ఎక్స్టింక్ట్ అయిపోయింది 1970ల ప్రాంతాల్లో. అంతకుముందు చిరుతపులులు ఉండేవి, మనం వేటాడి చంపేశాం. ఇప్పుడు వాటిని ప్రవేశపెట్టినా కూడా మనం చాలా కష్టంగా ఉంటుంది. సో కాబట్టి క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే రానున్న రోజుల్లో ఇంక ఈ బర్డ్ చచ్చిపోతుంది. సో దాని పేరు సోషల్ ల్యాప్. అలాగే వల్నరబుల్గా ఉన్నది కామన్ పోచర్డ్, మరొక స్పీషీస్. సో ఇట్లా ఈ ప్రాంతంలో మనకి కనిపించేటటువంటి స్పీషీస్ ఇవి. 2 సీజనల్ వెట్లాండ్స్ అనేటటువంటి వాటి వల్ల మనకి ఎట్లా ఉంటుందంటే, ఆ సీజన్లో కొన్ని పక్షులు, ఇతరత్ర యానిమల్స్ ఈ వెట్లాండ్ మీద ఆధారపడి బతుకుతూ ఉంటాయి. సో అట్లాగనే దాని చుట్టూ డ్రై ల్యాండ్స్ ఉన్నాయంటే అక్కడ కూడా మనకి కొన్ని యానిమల్స్, డిజర్ట్ ఫాక్స్, నక్క, కారకల్, చింకార, ఒక రకమైనటువంటి ఈ
ఏమంటాం మనం లేడి జాతికి చెందినటువంటి ఒక యానిమల్, ఇట్లాంటివి ఉన్నాయి. అలాగనే ఈ ఏరియాలో మనకి చిరుబత్తి గోస్ట్ లైట్స్ అని అంటారు. అంటే సన్సెట్ తర్వాత అక్కడ ఒక రకమైనటువంటి లైటింగ్ అనేటటువంటిది వస్తుంది. అది దెయ్యాలు ఉన్నాయని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు నమ్ముతారు. దీన్ని చిరుబత్తి అంటారు, గోస్ట్ లైట్. సాధారణంగా ఇట్లాంటివే మనకి క్వశ్చన్స్ కింద అడుగుతాడు. మనకి అగరబత్తి తెలుసు, చిరుబత్తి తెలియదు కదా. సో దాని మీద ప్రశ్న అడుగుతాడు, ఈ చిరుబత్తి ఏంద్రనైనా అని అనుకుంటాం మనం. అట్లా మనం చూడాలి ఇది. సో అలాగనే కనుక మనం చూస్తే రెండవ వెట్లాండ్ మనకి ఇందాక చెప్పినట్టుగా పట్నా బర్డ్ శాంచురీ. ఇది జైసలేశ్వర్ సబ్ డివిజన్ ఇతా డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది కేవలం 1 స్క్వేర్ కిలోమీటరే ఉంటుంది. మొత్తం రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో అతి చిన్న వైల్డ్ లైఫ్ శాంచురీస్లో ఇది ఒకటి. ఇందాక మీకు చెప్పాను ఫ్లోటింగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ లాగా ఇది కూడా అతి చిన్న వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇక్కడ ఏంటంటే మంచినీటితో ఉన్నటువంటి మారిషస్ చిత్తడి నేలలు, వుడ్లాండ్స్, గడ్డి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ 1 స్క్వేర్ కిలోమీటర్లో ఉన్నప్పటికీ కొన్ని వేల పక్షులు వింటర్ సీజన్లో ఈ ప్రాంతానికి వస్తూ ఉంటాయి, ఉత్తర ప్రాంతం నుంచి. సో కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్. ఇక్కడ కీ స్పీషీస్ రోజీ పెలికన్ అంటారు, పెలికన్. అలాగే యురేషియా, రష్యా ప్రాంతం నుంచి వచ్చేటటువంటి స్పూన్ బిల్ అనేటటువంటి మరొక పక్షి, అలాగే పింటైర్. సో ఇవన్నీ కూడా సెంట్రల్ ఆసియా నుంచి, అంటే మనకు ఉన్నటువంటి సెంట్రల్ ఆసియా దేశాలు ఉన్నాయి కదా, మన రష్యా కింద ఉంటాయి, ఈ దేశాల నుంచి వస్తాయి. అంటే ఇవన్నీ కూడా మైగ్రేటరీ బర్డ్స్, వలస వచ్చేటటువంటి పక్షులు. ఈ ప్రాంతానికి మీకు సాధారణంగా చూడండి, ఇండియా అనేది కొన్ని లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి నేల. అలాంటిది 1 స్క్వేర్ కిలోమీటర్ ఉన్నటువంటి ప్రాంతంలోకి వచ్చి అవి బ్రతుకుతున్నాయంటే వాటి చరిత్ర ఎన్ని వందల సంవత్సరాల క్రితం నుండి ఉందో మీరు ఆలోచించండి. సో ఆ రకంగా ఇక్కడ మనకి 178 రకాల పక్షులు వస్తాయి, 252 రకాల మొక్కలు పెరుగుతాయి ఇక్కడ. సో కాబట్టి ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాగా దీన్ని బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా గుర్తించారు. ఆ కోవలోనే దీనికి ఇప్పుడు వెట్లాండ్ స్టేటస్ని ఇచ్చారు, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. ఇట్లాంటి క్వశ్చన్లే మనకు అడుగుతూ ఉంటాడు. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. సో దీనికి సంబంధించి 2019లో వచ్చినటువంటి ప్రశ్న. సో దయచేసి ఈ యొక్క ఆన్సర్ని తెలపండి మీ కమెంట్ సెక్షన్లో. అట్లానే వెట్లాండ్స్కి సంబంధించి ఒక ప్రశ్న, ఇది గతంలో ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చాను, దీని ఆన్సర్ని కూడా తెలపండి. సో ఇది సండే కాబట్టి చాలా ఈజీ టాపిక్ తీసుకున్నాను, నాట్ టు వేస్ట్ యువర్ టైమ్ ఆల్సో. సో దిస్ ఇస్ ద టుడేస్ టాపిక్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.